యుక్రెయిన్ రష్యా యుద్ధంతో G20 దేశాల మధ్య ఐక్యతే లేదు. అలాంటప్పుడు యుక్రెయిన్ సంక్షోభంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఎలా సాధ్యం? భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు ప్రపంచం సంధించిన ప్రశ్న ఇదే. కానీ తొలి రోజే ఈ విషయంలో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. యుద్ధం కారణంగా రెండు వర్గాలుగా చీలిపోయిన G20 దేశాలను ఏకం చేసి యుక్రెయిన్ సంక్షోభంపై అసాధ్యం అనుకున్న ఏకాభిప్రాయాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అంతేకాదు ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం విషయంలోనూ G20 దేశాలు భారత్ మాటకే జై కొట్టాయి. వీటితో పాటు మరిన్ని విజయాలకు G20 శిఖరాగ్ర సదస్సు తొలి రోజు వేదికైంది. ఇందుకు తొలి రోజు సదస్సులో భారత్ సాధించిన విక్టరీలేంటి? యుక్రెయిన్ సంక్షోభంపై ఏకాభిప్రాయాన్ని భారత్ ఎలా సాధించింది? ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటి? G20 సదస్సులో తొలి రోజు అద్భుతం చేసిన భారత్. ఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించిన G20 దేశాధినేతలు. ఉక్రెయిన్ సంక్షోభం పైన సభ్యుల మధ్య ఏకాభిప్రాయం. G20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించడం ఆషామాషీ కాదు. ప్రపంచంపై కనీస అవగాహన ఉండాలి. ప్రపంచం ఎదుర్కొనే సమస్యలపైన క్లారిటీ ఉండాలి. ఆ సమస్యలకు సొల్యూషన్ చూపించగలగాలి. మరి ముఖ్యంగా ఉక్రెయిన్ సంక్షోభం. అలాంటి సవాళ్లు హ్యాండిల్ చేయడం మాటలు కాదు. భారత్ G20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వినిపించిన మాటలే ఇవన్నీ. కానీ అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చడంలో భారత్ PhD చేసిన దేశం. ఎలాంటి సమస్యకైనా సొల్యూషన్ చూపించడంలో భారత్ మాస్టర్. ఇక సవాళ్లంటారా, అవి మన దేశానికి విషయమే కాదు. అదే విషయాన్ని తాజా G20 శిఖరాగ్ర సదస్సు తొలి రోజే నిరూపించి చూపించింది భారత్. యుద్ధం కారణంగా రెండు వర్గాలుగా కూటమి దేశాలు విడిపోయిన వేళ ప్రపంచమే అసాధ్యమన్న ఏకాభిప్రాయాన్ని సుసాధ్యం చేసింది. సదస్సుకు చైనా, రష్యా హ్యాండ్ ఇచ్చినా కూడా ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం దొరికిందంటే అది ఎంతమాత్రం చిన్న విజయం కాదు. हमारी टीम्स के हार्ड वर्क से और आप सभी के सहयोग से नई दिल्ली G20 लीडर्स समिट डिक्लेरेशन पर सहमति बनी है. मैं इस डिक्लेरेशन को एडॉप्ट करने की घोषणा करता हूं. ఇది తొలి రోజు సదస్సు వేళ ప్రధాని మోడీ చేసిన ప్రకటన. నాకు శుభవార్త అందింది. మా బృందం కృషి కారణంగా న్యూఢిల్లీ G20 లీడర్స్ సమిట్ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం ఏర్పడింది. ఈ నాయకత్వ ప్రకటనను ఆమోదించాలనేది నా ప్రతిపాదన. ఈ డిక్లరేషన్ ని ఆమోదించారని నేను ప్రకటిస్తున్నాను. అందుకు కృషి చేసిన నా అధికారులు, మంత్రులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అని ప్రధాని తెలిపారు. ఇది చిన్న విజయం కాదు. ఎందుకంటే G20 సభ్య దేశాల మధ్య ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు లేవు. పైగా చైనా, రష్యా అధ్యక్షులు లేకపోవడంతో ఢిల్లీ డిక్లరేషన్ అసాధ్యమనే చర్చ జరిగింది. ఈ సదస్సు ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం రాకుండానే ముగుస్తుందనే చర్చ కూడా జరిగింది. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎట్టకేలకు ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం దొరికినట్టు ప్రధాని మోడీ ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇక ఢిల్లీ డిక్లరేషన్ లో భాగంగా ప్రధానంగా 5 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. వాటిలో మొదటిది బలమైన, స్థిరమైన, సమతుల్యమైన సమగ్రాభివృద్ధి కాగా, రెండవది వేగవంతమైన సుస్థిరాభివృద్ధి. ఇక మూడవది సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం. 4వ అంశం 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు. చివరిదైన 5వది బహుపాక్షికతను పునరుద్ధరించడం. అయితే సంయుక్త డిక్లరేషన్ అంత ఈజీగా జరగలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై డిక్లరేషన్ లో పేర్కొన్న లైన్స్ ను కొన్ని సభ్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ దేశాలు వ్యతిరేకించాయి. దాంతో ఆ పేరాలో భారత్ పలు మార్పులు, చేర్పులు చేసింది. దీంతో కొత్త పారాగ్రాఫ్ తో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని భారత్ ఆశించినట్లే జరిగింది. ఉక్రెయిన్ సంఘర్షణ విషయంలో ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం లేదా ఏ దేశ రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవద్దు అని డ్రాఫ్ట్ డిక్లరేషన్ 3, 4వ పేరా పేర్కొంది. ప్రపంచంలో నమ్మకం కొరవడిందని, ఒకరికొకరు విశ్వాసం పెంచుకొని పాత సవాళ్లకు కొత్త పరిష్కారాలు కనుగొనాలని ప్రపంచ దేశాధినేతల్ని ప్రధాని మోడీ కోరారు. నిజానికి భారత్లో జరుగుతున్న G20 సదస్సులో తీర్మానం రూపొందించడంలో ప్రధాన అడ్డంకిగా నిలిచిన అంశం రష్యా ఉక్రెయిన్ యుద్ధమే. తాజాగా భారత దౌత్య బృందం ఈ అడ్డంకిని అధిగమించి డిక్లరేషన్ కు మార్గం సుగమం చేసింది. అన్ని దేశాలు ఆమోదించే అంశాలను ప్రస్తావిస్తూ డిక్లరేషన్ ఓకే చేయించారు. దాదాపు 37 పేజీల
పేజీలతో రూపొందించిన ఈ తీర్మానంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 4 సార్లు ప్రస్తావించారు. ముఖ్యంగా అణు బెదిరింపులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్న అంశంపై అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్కు అనుగుణంగా ఏదైనా ప్రాదేశిక సమగ్ర సార్వభౌమత్వానికి, రాజకీయ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ప్రాదేశిక దురాక్రమణలకు దూరంగా ఉండాలని డిక్లరేషన్లో పేర్కొన్నారు. అణ్వాయుధాలను చూపి బెదిరించడం ఏమాత్రం ఆమోదించమని ప్రకటించారు. అలాగే ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ప్రజలపై అదనంగా వచ్చి పడిన ఆహార, ఇంధన సంక్షోభాలు, పంపిణీ వ్యవస్థల చిన్నాభిన్నం, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం వంటివి ఆయా దేశాల పాలనను కష్టతరం చేస్తున్నాయని తీర్మానం అభిప్రాయపడింది. ఢిల్లీ డిక్లరేషన్ పై ఏకాభిప్రాయం కుదరడం మొదటి విజయమైతే ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం భారత్ సాధించిన రెండో విజయం. వన్ ఎర్త్ సెషన్ ప్రారంభోపన్యాసంలో ఈ ప్రతిపాదన చేశారు ప్రధాని. దీనికి సభ్యులంతా అంగీకారం తెలపడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మోడీ ప్రతిపాదనకు సభ్య దేశాల అంగీకారం కీలక పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఆఫ్రికన్ యూనియన్ లో 2050 నాటికి జనాభా దాదాపు 250 కోట్లయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా. G20 కూటమిలో ఇప్పటి వరకు ఏయూ నుంచి కేవలం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్య దేశంగా ఉంది. కానీ ఇప్పుడు భారత్ చొరవ, సభ్య దేశాల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వాన్ని పొందింది. ఈ నేపథ్యంలో శక్తిమంతమైన G20లో చేరడం వల్ల అటు ఆఫ్రికన్ యూనియన్ కు, ఇటు కూటమికి పరస్పర ప్రయోజనాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా తొలి రోజు G20 శిఖరాగ్ర సదస్సు ఇలాంటి చాలా అద్భుతాలకే వేదిక అయింది. ఇక పలు దేశాధినేతలతో ప్రధాని నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు కూడా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా G20 రూపంలో అందివచ్చిన అవకాశాన్ని భారత్ అద్భుతంగా వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తోందన్న మాటే.